నువ్వు మిస్టర్ సత్య కదూ? నా ఫ్రెండ్ అండి మధు. హాయ్. ఈవిడికి ఇంకా పేరు పెట్టలేదా? ఆ హాయ్ పేరు హరిత. హరితో సరితో వీడి సిగ్గు బిడియాలను పోగొట్టారే, అది చాలండి నాకు. ఏ? అవునండి, ఇంతవరకు వీడు ఒక్క అమ్మాయితో కూడా నోరు విప్పి మాట్లాడలేదండి. నేను చెప్పనేదా? నిజమండి, అమ్మాయిల విషయంలో వీడికి ఆలు కూడా తెలియవండి. కానీ వీడు ఈ రోజు మీతో మాట్లాడేశాడంటే ఆశ్చర్యమే. ఊరుకోరా, మరి అంత మొహమాట మీద నన్ను చెప్పనారా? నేను మీకు పరాయి వాళ్ళకి కనిపిస్తున్నానా? నిజం చెప్పకూడదా మీకు? వీడి ఎదురింట్లోకి ఒక ఫిగర్ వచ్చి దిగిందండి. మీరు చెప్పండి. వీడిని ఆకర్షించడం కోసం టైట్ టీ షర్టు జీన్స్ వేసుకుని వీడికి లుక్కులు ఇచ్చేది. కానీ వీడు పట్టించుకునే లేదు. తర్వాత ప్యాంట్లు వదిలేసి స్కర్ట్లు వేసుకుంది. అయినా వీడు పట్టించుకోలేదు. చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? బొబ్బిల్ రాజాలో దివ్య భారత లాగా ఓన్లీ షర్టు వేసుకుని తొడలు కనిపించేలా నిలబడింది. అప్పటికి వీడు ఆ పిల్ల వైపు చూడలేదు. ఇంకొన్నాళ్ళు ఆ పిల్లను పట్టించుకోకపోతే FTVలో వచ్చే ఫిగర్ లాగా ఎదురుగా వచ్చి నిలబడుతుందని భయపడి మేము వెళ్ళి వీడితో చెబితే వెంటనే ఆ పిల్లతో మాట్లాడాడు. అప్పుడు కూడా ఏమన్నాడంటే, ఆమె దగ్గరికి వెళ్ళి, సిస్టర్, మన తెలుగు సంప్రదాయానికి లంగా ఓణిలే బాగుంటాయి, అవే వేసుకోండి అని చెప్పొచ్చాడు. ఏ అందమైన ఆడపిల్లైనా ఒక అబ్బాయి తను చూసి సిస్టర్ అంటే ఊరుకుంటుందా? జరిగిందేదో జరిగిందండి. ఎలాగైతేనే ఈ ఫ్రెండ్షిప్ అయినా వీడిని నిలబెట్టుకుంటే నాకు అదే 10,000 అండి. ఓకే సరే గాని ఈ రోజు మీ ట్రీట్ కి నేను డబ్బులు ఇస్తున్నా. అయ్యో, మీరెందుకండి ఇవ్వడం? పర్సే వీడిది కదండి. వద్దురా, తప్పు చేస్తున్నావు, వద్దు. ఈ నల్ల పిల్ల ఎక్కడ పడితే ఎక్కడికి వచ్చి బెదిరిస్తుంది. ఏదైనా తప్పుగా మాట్లాడా? చాచా, అవును, ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అక్కడే ఉందా? తెలీదండి, నేను పట్టించుకోలేదు. అమ్మాయిలంటే చూడ్డానికి బాగా అందంగా మహాలక్ష్మిలా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే మీలా. ఎక్కువగా సినిమాలు చూస్తారా? ఏ హీరో అంటే మీకు ఇష్టం? పవన్ కళ్యాణ్. సినిమాలో హీరోగా యాక్ట్ చేయడమే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తాడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఆయనే. ఆయనంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? ఆయన డైరెక్ట్ చేసిన జానీ సినిమాలో హీరోయిన్ ని పవిత్రంగా చూపించారు. దీన్ని పడగొట్టడం కష్టమే. అందువల్లే ఆయనంటే నాకు ఇష్టం. హీరోయిన్ పవిత్రంగా చూపించడం వల్లే జానీ సినిమా సక్సెస్ కాలేదు. అలాగా? అవునండి, ఈ కాలం పిల్లలకి ఆ అమ్మాయిలు నల్లరి పెట్టే సినిమాలే నచ్చుతాయి. అదంతా ఏం లేదు కానీ మీరు ఇలాగే ఉండండి. ఏదో ఫోన్ వచ్చినట్లేదు. లేదే. వచ్చిందండి, వైబ్రేట్ మోడ్ లో ఉంది. హలో డాడ్. యా డాడ్, టెల్ మీ. గుడికా? ఈవినింగ్ వెళ్దాం డాడ్, ఇప్పుడు కుదరదు. ఓ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. పర్వాలేదు, మనం రేపు కలుసుకుందాం. తప్పకుండానా? ఓకే డాడ్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే బాయ్. మర్చిపోకుండా రేపు రావాలి, సరేనా? ఓకే బాయ్. లైన్లో పెట్టుకోవడం ఈజీ, కానీ వదిలించుకోవడమే కష్టం. ఎందుకు దాక్కుంటున్నావు? పని అయిపోయిందని వెంటనే రాజీనామా చేసి పారిపోతావా? ఏదో ఆవేశంలో మనం ఇద్దరం తప్పు చేసాం. నేను మొదటిసారిగా ముట్టుకున్న నీతోనే చివరి వరకు ఉండాలని మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళాను. అప్పుడే 18 ఏళ్లుగా మనసులో దాచిపెట్టుకున్న రహస్యాన్ని మా నాన్న నాతో చెప్పాడు. ఊళ్ళో నాకు అత్త కూతురుందట, తనకు కాళ్ళు లేదని చెప్పాడు. ఏంటి కహానీలు చెప్తున్నావు? నువ్వు చేసుకుంటానన్నా నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. నువ్వెప్పుడు పక్కింట్లో నైస్గా దూరుతావో, ఎప్పుడు ఏదేంటి గోడ దూకుతావో అని భయపడుతూ బతకాలి. ఏదో కలిసి సంతోషంగా ఉన్నావు, అక్కడితో ఆ విషయం మర్చిపోవాలి. నేను కూడా నీట్ అయిపోయి. అరే, నీ మనసు చాలా విశాలమైంది. ఆడపిల్లలందరూ నీలాగే ఉన్నారంటే నాలాంటి వాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుంది. ఉంటుంది. కొట్టానంటేనా? ఇక పైన ఎక్కడ కనిపించినా ధైర్యంగా వచ్చి మాట్లాడాలి. ఓకే బాయ్. అమ్మాయిల్లో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. హాయ్ హరిత. హాయ్, ఎలా ఉన్నావు? కాలేజ్ అయిపోయాక నిన్ను అసలు చూడటమే కుదరలేదు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అలాగే ఉన్నావా లేక మారేవా? నేను మారడవా? లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా మాజీ ప్రియుడు బయట కనిపించాడు. నా కోసమే బ్యాంకులో ఉద్యోగంలో చేరిన పని పూర్తయిపోగానే అకౌంట్ క్లోజ్ చేసి పారిపోయాడు.
నేను కూడా వేరే అకౌంట్ ఓపెన్ చేశాను. నా కొత్త ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేస్తాడు. ఆపవే. ఏయ్, ఎందుకలా ముఖం చిట్లించుకుంటావు? నేను వెళ్తున్నా. హే, ఎవరది? చొంగ కట్టుకోకు, చెప్పు తెగుతుంది. పక్కా వెజిటేరియన్. మనంతా నాన్ వెజ్ కదా. నువ్వు కదా. చిన్నబాబు కాఫీ. అన్నా నేను నీతో వస్తాను. నన్ను నీ రూమ్ కి తీసుకెళ్ళన్నా. నాకు బోర్ కొడుతోందన్నా. ఇక్కడ అందరూ ఇటుకలు సిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారన్నా. అవసరమైతే నేనే రమ్మంటాను. వస్తాను. రే రాము, బాబాయ్ సత్య వచ్చాడా? వచ్చేలేడు బాబాయ్. కన్న తండ్రిని ఇక్కడ ఉన్నాను, నాతో ఒక్క మాట మాట్లాడేళ్ళొచ్చుగా. సత్య అన్నయ్యతో మాట్లాడాలంటే మనం అందరం అమ్మాయిలుగా పుడితేనే కుదురుతుంది. వదిలితే ఏదేదో మాట్లాడతావే. వెళ్ళి ఆ తెచ్చున్న లాకర్ ముయ్. పని చూసుకోకుండా పిచ్చివాడు అవుతున్నాడు. వచ్చేసింది. నేను చెప్పినంత గుర్తుందిగా? మర్చిపోతే మళ్ళీ చెప్తావా? పాకెట్లో ఫోన్ ఉందా? లేదు, షర్ట్కి పాకెట్ లేదు, ప్యాంట్లో పెట్టుకున్నాను. తనకి ఎలాంటి డౌట్ రాకూడదు. ఖచ్చితంగా రాదు. వచ్చినా ఏమీ చేయలేం. నువ్వు నన్ను నమ్ము. హాయ్, సత్య రాలేదా? లేదు, ముఖ్యమైన విషయం ఏదో మాట్లాడాలన్నారు, అయినా ఇంకా రాలేదు. బాగుందండి. ముఖ్యమైన విషయం వాడే చెప్పాడు, కానీ మీరు వచ్చారు, వాడు ఇంకా రాలేదు. వాడెప్పుడు ఇంతేనండి. ఇదిగో చూడండి, అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. మా ఇద్దరి మధ్య ఉన్నది ఒట్టి ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్షిప్ ఎలాగేనండి? ఫ్రెండ్షిప్ అని ప్రారంభించి దారి తప్పిన ఎన్నో షిప్లు నేను చూశాను. ఫ్రెండ్షిప్ అంట, అది ఇంత అందమైన అమ్మాయితో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరైనా వింటే నవ్విపోతారు. వీటొకడు హస్కేసుకొని నా విషయం మర్చిపోయినట్టున్నాడు. ఫోన్ మెసేజ్ అండి. ఏం లేదండి, గవర్నర్తో ఒక మీటింగు, అది కలెక్టర్ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే, దానికే కానీ మన విషయానికి వద్దాం. మిమ్మల్ని చూసినప్పటి నుంచి వాడు అదోలా అయిపోయాడండి. షవర్ కింద స్నానం చేస్తుంటాడు, అలాగే బయటకు వచ్చేస్తాడు. రే ఏమైందిరా నీకంటే? ఫ్యాన్ వైపు చూసి తాజ్ మహల్ అంటూ కవిత్వం చెబుతున్నాడు. 3 సార్లు చదువుతున్నాడు, 6 సార్లు డ్రెస్ మారుస్తున్నాడు. ఒక రకంగా వాడిని వెదివాణి చేశారండి మీరు. మీకేమైనా ఆర్డర్ చేసుకున్నారా? ఇంకా లేదు. పర్వాలేదు, నాకేమైనా ఆర్డర్ ఇవ్వండి, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. నీళ్లు కొడితే ఒళ్ళు హోనం, నీళ్లలో పడితే సెల్ హోనం. ఇక్కడ పెట్టి వెళ్తాను. ఐ విల్ కమ్ ఇన్ ఎ మినిట్. ఎవరి ఫిగరు లెఫ్ట్ లో ఏదో సుమారుగా ఉంది. వాడికో హరిత దొరికినట్టుగా నాకు కవిత దొరకకుండా పోతుందా? వద్దురా, తప్పు చేయొద్దు, నా మాట విను. అంటే ఏమిటప్ప? కరోర్పతి ప్రోగ్రామ్ చేసిన అమితాబ్కి ఫోన్ చేసి అడుగుదావా? ఇది ఎవరో ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. ఏంట్రా అదోలా ఉన్నావు? అమ్మాయిలు ఉసురు పోసుకుని నీలాంటి వాడికి హెల్ప్ చేస్తే ఇంకెలా ఉంటాను? ఎక్కడ బయలుదేరావు? తిరిగి రాకూడదనే వెళ్తున్నా. నా మనసాక్షి ఆడపిల్ల రూపంలో వచ్చి నన్ను వెంటాడుతోంది. ఇకపై నేను నీతో ఉండను, కష్టపడి బతకాలనుకుంటున్నా. నీకేం తెలుసని? ముష్టెత్తుకుంటాను రా. సత్యని మాట్లాడుతున్నాను మధు. నువ్వు చెప్పింది నిజమేరా. నేను హరితని లవ్ చేయడం ప్రారంభించాను. మా అమ్మ బతికుండి నా కోసం ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తను అలాగే ఉందిరా. హరిత అలాగే ఉంది. ఒక మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్న వేదన, బంధువులు పోగొట్టుకున్న వేదన, ఇవన్నీ నేను అనుభవించాను. కానీ లవ్ని బయట పెట్టకుండా మనసులోనే దాచుకోవడం అన్నిటికంటే పెద్ద వేదనరా. ఈరోజు నా లవ్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, హరితని కాఫీ షాప్కి రమ్మన్నాను, నువ్వు వచ్చేయి, సరేనా? ఏంట్రా మధు, ఏం మాట్లాడవేంటి? మధు, మధు, ఏమైంది? ఏంట్రా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఎస్, సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్వాలేదు.
అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి రమ్మన్నారు. అదేం లేదండి, ఊరికే. సరే, ఏమీ లేదంటే వదిలేండి. అదేనండి, చెప్పాలని ఆశగా ఉంది, కానీ చెప్పడానికి భయంగానూ ఉంది. నేను ఏదో ఒకటి చెప్పి దానికి మీరు కోప్పడి ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కట్టేందంటే తర్వాత మిమ్మల్ని చూడడం కూడా కుదరదు. చివరి వరకు ఫ్రెండ్స్ గానైనా ఉందాం. ఓ, ఇది మధు ఫోన్ లా ఉందే. అవును, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. నేను ఇప్పుడు వాడితో మాట్లాడానుగా. మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు చేసిన ఫోన్ ని నేనే అటెండ్ చేశాను. అయ్యో, నేనేమేమో మాట్లాడాను కదండి. అయితే నేను చెప్పిందంతా కరెక్టే కదా? నేను భయపడ్డట్టు కోపం ఏమీ లేదుగా?